వీరశంకర్ తాతయ్య కౌశికి వాళ్ళ ఇంటికి రావటంతో యువరాజు, నిషి వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. కేదార్ దాత్రి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇవే కేదార్ సుధాకర్ కొడుకు అని నిరూపించే సాక్ష్యాలు అని తాతయ్య కొన్ని పేపర్స్ని చూపిస్తూ ఉంటాడు. ఇవి నా మనవడికి ఇచ్చి అందరికీ సమాధానం చెప్పమని చెప్పటానికే వచ్చాను అని తాతయ్య చెప్తూ ఉంటే, ఇవ్వండి తాతయ్య, ఆ సాక్ష్యాలు నా చేతికి ఇవ్వండి, ఇప్పుడే నేను సుధాకర్ కొడుకునని నిరూపించుకుంటాను అని యువరాజ్ కేదార్లాగా తెగ నటిస్తూ ఉంటే, అలాగే ఇస్తానంటూ తాతయ్య పేపర్స్ పట్టుకుని యువరాజ్ దగ్గరికి వస్తాడు. అయ్యో తాతయ్య అని దాత్రి కేదార్ చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అయితే తాతయ్య పేపర్స్ ఇవ్వకుండా యువరాజ్ చెంప పగలగొడతాడు. నా ఇంటికొచ్చి నా కొడుకు మీదే చెయ్యి చేసుకుంటావా, నీకెంత ధైర్యం అని వైజయంతి నోరు జారి నిలదీస్తూ ఉంటుంది. అమ్మా అని యువరాజు సైగలు చేస్తూ ఉంటాడు. ఇతను నీ కొడుకా? అతను కదమ్మా నీ కొడుకు, ఇతను నా మనవడు కేదార్ కదా అని యువరాజుని చూపిస్తూ తాతయ్య మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీడు యువరాజు, నా అసలైన మనవడు కేదార్, అదుగో అక్కడ నిలబడి ఉన్నాడే వాడే అని తాతయ్య చెప్తుంటే కేదార్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అంటే తాతయ్య మీకు నిజం అని దాత్రి అడుగుతూ ఉంటే, అవునమ్మా జగదాత్రి, నాకు నిజం తెలిసిపోయింది, నా మనవడెవరో నాకు తెలిసింది, ఈ మూర్ఖుడు చేసిన మోసం నాకు తెలిసింది అని తాతయ్య యువరాజ్ని చూపిస్తూ ఉంటాడు. అసలు మీకు నిజం ఎలా తెలిసింది తాతయ్య గారు అని దాత్రి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, సూరి వల్లే తెలిసింది, సూరి లోపలికి రా అని వీరశంకర్ తాతయ్య పిలవటంతో సూరిమామ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక సూరిమామ మీరే నిజం చెప్పారా అంటూ దాత్రి కేదార్ చాలా సంతోషంగా సూరి వైపు చూస్తూ ఉంటే, సుధాకర్, వైజయంతి, నిషి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఇంతటితోనైనా సుధాకర్ కొడుకు కేదార్ అని నిరూపించినట్లేనా, లేకుంటే మళ్ళీ ట్విస్టులు పెడతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.